జనని ప్రేక్షకులకు స్వాగతం. మీ ఆదరణ అభిమానాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్ప వృక్షంగా విరాజిల్లుతుంది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడులు అందిస్తూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తుంది మునగ. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనదే అండి. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలో కూడా వాడుతుంటారు. అందుకే వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగానూ మునగను సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల పరిశోధనల్లో ఏకవార్షిక రకాలు అంటే 6 నెలల్లోనే కాతుకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. సాగులో మెలకువలు పాటిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చు అని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి మునగ సాగులో అనుకూలమైన నేలలు చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. pH వచ్చేసి 6.5 నుంచి 8% ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. పంట సీజన్ చూసుకున్నట్లయితే జూలై నుంచి అక్టోబర్ వరకు మునగను విత్తుకోవచ్చు. అయితే ఏ సమయంలో విత్తినప్పటికీ జనవరి, ఏప్రిల్ మధ్య పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత ఖాతా ఉంటుంది. ఇంకా విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. 2.5 నుంచి 3 సెంటీమీటర్ల లోతు గుంతలు తీసుకొని ఒక గుంతకు 2 విత్తనాలు చొప్పున వేసుకోవాలి. వ్యాపార కోణంలో మునగ సాగు చూసుకున్నట్లయితే వ్యాపార కోణంలో మునగ సాగు చేయాలనుకునే రైతులు అధిక సాంద్రత పద్ధతిని ఎంచుకోవాలి. సాధారణ పద్ధతికి బదులుగా మొక్కల మధ్య దూరం 1 మీటరు, వరుసల మధ్య దూరం 1.5 మీటరు వచ్చేలా గుంతలు తీసుకోవాలి. దీంతో హెక్టార్కు 13,333 మొక్కలు వస్తాయి. మొక్కల సాంద్రత పెరగడం వల్ల భారీ దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించడం లాభదాయకంగా ఉంటుంది. చిన్న మరియు సన్నకారు రైతులకు మునగ సాగు ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది అంటే ఏకవార్షిక మునగ సాగు చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఈ పంటకు తక్కువ మొత్తంలో నీరు అవసరం పడుతుంది. కూలీల అవసరం కూడా తక్కువే. కుటుంబ సభ్యులే వివిధ రకాల పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న నలుగురం కలిసి ఆడుతూ పాడుతూ చక్కగా పనులు కూడా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎరువులు, పురుగుల మందులు కూడా చాలా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటారు కాబట్టి కాయలను సులభంగా తక్కువ కాలంలోనే స్థానిక మార్కెట్లకు తరలించవచ్చు. మరి ఎన్ని రకాల పోషక విలువలున్న మునగను అచ్చం రసాయనాలే అందించి పెంచడం వల్ల అందులో పొందుకొని ఉన్న పోషక విలువలు మొత్తం తగ్గిపోతాయి. తద్వారా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇలా జరగకుండా సేంద్రియ పద్ధతుల్లోనే 100% సేంద్రియంగా 100% అధిక దిగుబడులతో 100% ఆరోగ్యవంతంగా అతి తక్కువ పెట్టుబడులతో పెంచుకోవడానికి మార్గం ఇవ్వాలని నేను మీ ముందుకు చెప్పబోతున్నా. ఆ పద్ధతులేంటి, ఆ సేంద్రియంగా వాడే ఎరువులేంటి, అసలు తక్కువ పెట్టుబడి అంటున్నారు అదెలాగా అంటారా? అయితే వినండి. మహతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి నానోగోల్డ్ మునగ సాగులో బంగారం పండించబోతున్నాయి. అవునండి, ఇది అక్షర సత్యం. ధరణి శుద్ధి నానోగోల్డ్ అంటే ఇవి 100% ఆర్గానిక్ ప్రొడక్ట్స్. వీటిలో ఎలాంటి రకమైన రసాయనాలు అసలు ఉండనే ఉండవు. ధరణి శుద్ధిలో లియోనైట్రేట్ మరియు సీవీడ్ ఇవి 2 పుష్కలంగా పొందుకొని ఉంటాయి. వీటి వల్ల భూమికి కావాల్సిన భూమిని సారవంతం చేసే అన్ని రకాల పోషకాలు ఉండి భూమిలో కార్బన్ శాతాలను కూడా పెంచి మొక్కలు ఎప్పుడూ ఎదగడానికి సహాయపడతాయి. మొక్క ఎదిగే టైంలో వేరుకుళ్ళు గాని, వేరు తెగుళ్లు గాని ఎలాంటివి రాకుండా ఈ ధరణి శుద్ధి ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. ఇంకా తద్వారా మీరు ఆ తెగుళ్లకు పెట్టే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా నానోగోల్డ్ అంటారా, మొక్కలకి అన్ని రకాల పోషకాలు తగు మోతాదులో తగు సమయంలో అందించాలి అంటే ఒకటే సొల్యూషన్, నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవడం. ఒక్కో పోషకానికి ఒక్కో రకమైన ఎరువు వాడకుండా అన్ని రకాల పోషకాలను ఒకేసారి అందిస్తే మొక్క ఒక్కసారి ఏపుగా పెరుగుతుంది. అలాగే స్ప్రే చేసుకోవాలి అంటే నానోగోల్డ్ ని స్ప్రే చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇందులో పుష్కలంగా సూక్ష్మ పోషకాలన్నీ పొందుకొని ఉంటాయి కాబట్టి. సో చూసారు కదండి, నానోగోల్డ్ మరియు ధరణి శుద్ధి వల్ల మునగ సాగులో ఎంతగానో లాభాలు పొందవచ్చో మీ మునగ సాగును లాభాల సాగుగా చేసుకోవచ్చు. ఇలాని రైతులకు ఉపయోగకరమైన కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. పలు రకాల పంటలతో వాటిలో వచ్చే సమస్యలు, సమాధానాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ను. ధన్యవాదాలు.